500 రెంట్ ఇచ్చి ఆ గుడిసెలో ఉన్నా. ఆ గుడిసెలో ఉన్నప్పుడు వానొచ్చినా ఏదొచ్చినా అసలు చలితో చచ్చిపోయేటోడిని. మొత్తం నీళ్లు గుడిసెలో చెక్కలు వేసుకొని అటొక రాయి ఇటొక రాయి ఇటొక రాయి పెట్టుకొని ఆ చెక్క మీద పనుకునేటోడిని రోజు. ఇంకా చెక్క మీద కూడా వర్షం వచ్చేసి నీళ్లు ఎక్కువైపోతే బాత్రూంలో పనుకునేటోడిని. తెల్లారి షూటింగ్కి వెళ్ళడం, వచ్చి మళ్ళీ బాత్రూంలో పనుకోవడం, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం. ఇప్పటి నుంచి గుడిసెలోంచి రూమ్కి వచ్చారా? రూమ్కి వచ్చి ఎప్పుడో వచ్చిన. రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ హౌస్? అదే లేదండి, చిన్న రేకులు, చిన్న రూము, రేకులు ఉంటాయి. సో దాంట్లో ఉంటున్నాను ప్రజెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో కూడా నీళ్ళు గారుతుంటాయి, అంత ఎక్కువ గారం. మీరు చెప్తూ ఉంటే నాకు ఒక మూవీ గుర్తొస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంటుంది, తడికెలతో ఇల్లు కట్టేసి ఉంటారు, దానికి ఆయన రెంట్ తీసుకొని ఉండడము, ఏదో సంథింగ్, పాత మూవీ అనమాట. ఓకే ఓకే ఓకే, ఆ మూవీ గుర్తొచ్చింది. అవునా? అది సో నా కెరియర్లో అలా జరిగింది, నా కెరియర్ అంతా అలాగే జరిగింది. సో తర్వాత నేను వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ సేమ్ అదే. తర్వాత ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం, ఇప్పుడు అందులో కూడా ఆ రేకుల్లో కూడా వర్షం వస్తుంది. అయినా సరే మనకున్నటువంటి విధానం ఇదే ఎక్కువ. మమ్మ ఒక సాప్ వేసుకోవడం, పడుకోవడం. తెల్లారి ఎవరైనా షూటింగ్ చెప్తే నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు అందరూ నాకు షూటింగ్ చెప్పిన వాళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఇంతమందిని కూడగట్టుకోవడం అనేది ఒక కళాకారుడిగా నా పూర్వజన్మ సుకృతం, మా నాన్నగారి ఆశీర్వాదమే, ఆ పరమశివుడి ఆశీర్వాదం.